హలో అండి. వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈరోజు కార్తీక శుక్రవారం కాబట్టి కార్తీక మాసంలో వచ్చే శుక్రవారంలో ప్రతి ఒక్కరూ తులసి పూజ అనేది చేసుకుంటారట. అంటే తులసి కళ్యాణము. లక్ష్మీనారాయణుడికి అలాగే తులసి మాతకి కళ్యాణం చేపిస్తారట అండి. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే. చూసారు కదా, తులసి చెట్టుకి ఉసిరి కొమ్మకి అలా కళ్యాణం చేపిస్తారట. చాలా మంచిగా అనిపించింది. మేము అయ్యగారులం కాబట్టి మమ్మల్ని పిలిచి మాకు కూడా వాయినం ఇచ్చిందండి, తాంబూలం ఇచ్చింది. సో, నన్ను కూడా అక్కడ తులసి చెట్టు వద్ద అలాగే చిన్ని కృష్ణయ్య వద్ద మంచిగా కుంకుమ, పసుపు, బుక్క, గుల్లాలు అలాగే అక్షంతలు అన్నీ వేసి నమస్కారం చేసుకోమని చెప్పింది. సో, ఇక నేను మా పాప అయితే వెళ్ళామండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. చాలా నీట్‌గా చేసుకున్నారు. వాళ్ళు కొమిటె వాళ్ళనమాట. ఇక కొమిటోళ్ళు చాలా బాగా చేసుకుంటారు కదండీ! నాకైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఆ కృష్ణయ్యని చూస్తుంటే చాలా బాగా చేసుకున్నారు వాళ్ళైతే. అలా ఇంట్లోనే పూజలు, వ్రతాలు చేసుకుంటే ఇంట్లో కూడా చాలా మంచి జరుగుతుంది. చూసారు కదండీ! ఇలా పసుపు కొమ్ము, గాజులు వివాహం చేసినట్లే చేస్తారనమాట. వడిబియ్యము, హారతి ఇవ్వడము, అలాగే ఉసిరి దీపాలు కూడా దేవీమాతకు చూపించడము, ఈ విధంగా చాలా రకాలుగా పూజలు చేసుకున్నారట వాళ్ళు ఈరోజు. సో, నాకైతే ఈరోజైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇలా పసుపు బొట్టుకి వెళ్ళొస్తే. మీకు మీకు ఇలా తులసి కళ్యాణం చేసుకుంటారని తెలుసా అండి? తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది నాకైతే. సో, ఈరోజైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. అలాగే మన ఛానల్‌లో చాలా డివోషనల్ వీడియోస్ అప్‌లోడ్ చేశానండి. ప్లేలిస్ట్ పెట్టి నేను. వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి, ఇంకా అప్‌కమింగ్ వీడియోస్‌లో భోగి పండ్లు ఎలా పోయాలి, అలాగే మనకి దీపావళి పండుగ, దసరా పండుగ ఎలా వచ్చింది, దాని వెనుక దాగి ఉన్న రహస్యాలు, డివోషనల్ వీడియోస్ అన్నీ నేనైతే అప్లై చేశానండి. మన కమ్యూనిటీ పోస్ట్‌లో కూడా నేను లింక్స్ అనేది ప్రొవైడ్ చేశాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. ఈ వీడియో అయితే కొంతమందికైనా నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఏం చేయాలో తెలుసు కదా! సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. జై శ్రీకృష్ణ. ఈ కార్తీక మాసంలో ఇంకా చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తులసి పూజ చేసుకునే వీలు కూడా ఉంటుందట అండి. చేసుకోండి. ట్రై చేయండి తులసి కళ్యాణం చేసుకోవడానికి. బాయ్ బాయ్.